నాకు తెలిసి సచివాలయంలో మేము చూస్తూ ఉంటుంది 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రతి సంఘానికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రోటోకాల్ ఉండేది. ఏ ముఖ్యమంత్రి అయినా దరఖాస్తు ఇచ్చి సమస్య ఉందని చెప్పేటువంటి ఆస్కారం ఉండేది. కానీ ఈ ఆచరికల్లో ఇలా కేసీఆర్ గారి రాజ్యంలో సచివాలయానికి ఎమ్మెల్యేకు ఎంట్రీ లేదు, సచివాలయానికి సంఘాల ఎంట్రీ లేదు, సచివాలయానికి చైతన్యానికి సంబంధం లేదు, సచివాలయంలో ప్రశ్నలు లేకుండా చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది నిజాం సర్కార్ను చూసినమో లేదో మనకు విన్నాం. కానీ అంతకంటే ఎక్కువ నిజాం సర్కార్ నడిపిస్తున్నటువంటి దుర్మార్గపు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ మనం చూస్తా ఉన్నాం. పాత జాగీర్లాగా ఊళ్ళలో పోతుంది అంటున్నారు. సారు మీ కండు వేసుకుంటే మా పెన్షన్ పోద్దట, మీతో తిరిగితే ఫోటో అట, మీతో తిరుగుతా మాకు దళిత బంధు అట అని చెప్పి మాట్లాడుతున్నాడు. నీ అబ్బాయి జాగీరా కేసీఆర్? నీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావా? ప్రజల పన్నులు కడితే ఆ డబ్బుకు కాపాడదాడు తప్ప నువ్వు ఇంకోటి కాదు. ఈ పద్ధతి ఒకసారి సమైక్య రాష్ట్రాలకు ఒక ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో అన్నారు, మీకు ఏం చేసుకుంటావు అంటే నీ అబ్బాయి జాగీర్ అని చెప్పినావు. జస్ట్ యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ స్టేట్, యు ఆర్ నాట్ ద వన్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పినాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా నువ్వు సర్వెంట్ తప్ప మా పైసలకు, మా ఆస్తులకు, మా ప్రాణాలకు రక్షణలాగా ఉండేటువంటి కాపాడదాడు తప్ప నువ్వు ఓనరు కాదనే విషయం మీరు మర్చిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు కాలగర్భంలో చాలా మంది కలిసిపోయినారు, చరిత్రలు లేకుండా పోయినారు. నీవు కూడా కాలగర్భంలో కలిసి తప్ప ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజాక్షేత్రంలో మట్టి కనిపించడమే మన ఎజెండాగా ఉండాలి. కాబట్టి దయచేసి మీరు ధర్నా 24 గంటలు చేసిండ్రు,